మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి సిద్ధమైన బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు. బీఆర్ఎస్ శ్రేణులు ముట్టడించే అవకాశం ఉందన్న సమాచారంతో అలర్ట్. ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జనం లేదంటూ బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు. కంచెను తొలగించి నిమజ్జనం చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఆదివారం సెలవు దినం కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులు. విజయవాడ వరద బాధితుల సరుకుల పంపిణీలోనూ ప్రభుత్వం వివక్ష. స్లిప్పులు ఇచ్చి మరీ పచ్చ పార్టీ వారికే పంపిణీ చేస్తున్న టీడీపీ శ్రేణులు. బుడమేరకు మళ్లీ వరదంటూ వదంతులు. పుకార్లు నమ్మవద్దన్న కలెక్టర్ సృజన. తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు మహాధర్నా. పాత గాజువాకలో నిరసన చేపట్టనున్న కార్మికులు, నిర్వాసితులు. ఏపీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిలిచిన వైద్య సేవలు. ఇన్ సర్వీస్ కోటా కోతకు నిరసనగా డాక్టర్లు సమ్మె. డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి 24 గంటల గడువు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్టాఫ్ నర్సుల ఆందోళన. జీవో 115 రద్దు చేయాలని నోటీస్కి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన. ఏలూరు కాలువ 99వ కిలోమీటర్ వద్ద గండి. మాకవరపాలెం మండలం రాచపల్లి వద్ద ఘటన. భారీగా పొంగుతున్న వరద నీరు. ఏపీ వ్యాప్తంగా ఖాళీగా దర్శనమిస్తున్న ఇసుక స్టాక్ యార్డులు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు. నేడు టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 2:45 బాధ్యతల స్వీకరణ. రాజమండ్రిలో కొనసాగుతున్న చిరుత సర్చ్ ఆపరేషన్. 10 రోజుల నుంచి చిరుత కోసం ఫారెస్ట్ సిబ్బంది వేట. మంత్రాలయానికి పోటెత్తిన భక్తజనం. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. టాటానగర్ పాట్నా వందే భారత్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ. జార్ఖండ్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో ఆప్ నేతల భేటీ. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ. సీతారాం ఏచూరికి నివాళులర్పించిన తమిళనాడు సీఎం స్టాలిన్. యోధుడి పోరాటాలను స్మరించుకున్న ముఖ్యమంత్రి. యూపీలో ఉప్పొంగి ప్రవహిస్తున్న సరయూ నది. డేంజర్ మార్క్ను దాటి కొనసాగుతున్న వరద ప్రవాహం. రాజస్థాన్ రాజసమంద్ జిల్లాలో నేత్రపర్వంగా డోల్ గ్యారెస్ జాతర. చార్బు జాజీ ధామ్ ఆలయంలో ఠాకూర్జీకి భక్తుల ప్రత్యేక పూజలు. మణిపూర్ కాంగ్పాక్సీలో వాలంటీర్లుగా మారిన కుకీ గ్రామస్తులు. తమ గ్రామాన్ని రక్షించుకునేందుకు రక్షణ చర్యలు. పొల్యూషన్తో హడలెత్తిపోతున్న హస్తిన ప్రజలకు ఊరట. భారీ వర్షాలతో ఢిల్లీలో మెరుగుపడిన వాయు నాణ్యత. ఆధార్ అప్డేట్ గడువు పెంపు. డిసెంబర్ 14 వరకు పొడిగించిన యుఐడిఏఐ. దుబాయ్లో అట్టహాసంగా సేమా అవార్డ్స్. ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ చిత్రంగా భగవంత్ కేసరి.